టోటల్ జోన్ 1లో 241 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే దీంతో పాటు మనకు అడిషనల్గా 272 పోస్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అడిషనల్ 272లో జోన్ 1లో 241+6 247 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టేట్ వైడ్ పోస్టులు వచ్చేసి 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్లో, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఓపెన్ కేటగిరీలో 65 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 22, బీసీఏలో 16, బీసీబీకి 22, బీసీసీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, బీసీడీలో 18, బీసీఈకి 9 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 36, అలాగే ఎస్టీలో 23 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంది, ఒకసారి అయితే చూసుకోండి మీరు. అలాగే వీటితో పాటు అడిషనల్గా 272 పోస్టుల్లో జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు, బీసీఏకి ఒక పోస్టు, ఎస్సీకి ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ ఒక పోస్టు. టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి ఈ అడిషనల్ పోస్టులలో. ఇవి 2050 పోస్టులలో స్పోర్ట్స్ కోటా, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ కోటాలో జోన్ 1లో ఇవి వేకెన్సీస్ ఇప్పుడు మీరు చూస్తున్నవి. ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. స్పోర్ట్స్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆర్థోకి ఎన్ని ఉన్నాయి అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఒకసారి చూసుకోండి. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో మనం ఓటింగ్ అయితే పెట్టడం జరిగింది. జోన్ 1లో మీకు కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ డిస్ట్రిక్ట్స్ అయితే మీకు జోన్ 1లోకి అయితే వస్తాయి. అయితే ఈ జోన్ 1 ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి టోటల్ 156 మంది అయితే ఇక్కడ ఓటింగ్ వేయడం జరిగింది. ఒకసారి ఇప్పుడు ఓటింగ్ అయితే ఒకసారి చూద్దాము. దీంట్లో 70 నుంచి 80 మార్కుల మధ్యలో మనకు ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసి 8% అయితే రావడం జరిగింది. టోటల్ ఈ 156 మందిలో, ఈ 156లో 70 నుంచి 80 మార్కుల మధ్యలో మనకి 12 మంది అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే నెక్స్ట్ 60 నుంచి 70 మార్కుల మధ్యలో 10% అంటే ఇక్కడ 15 మంది అయితే ఉన్నారు. తర్వాత మీకు 50 నుంచి 60 మధ్యలో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 28% అయితే ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 50 నుంచి 60 మధ్యలో టోటల్ 43 మంది అయితే ఉన్నారు ఇక్కడ లిస్ట్లో. అలాగే 40 నుంచి 50 మార్కుల మధ్యలో టోటల్ ఇక్కడ 54% అయితే ఇక్కడ ఉంది. 40 నుంచి 50 మార్కుల మధ్యలో అయితే టోటల్ 84 మంది అయితే మనకు రావడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మనకి టోటల్ 156 మంది అయితే రావడం జరుగుతుంది. అయితే జోన్ 1లో చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 247 అయితే ఉన్నాయి. 247 అంటే మనకు చాలా తక్కువ పోస్టులే అవి. అయితే ఇప్పుడు ఈ 247లో ఇక్కడ 40 నుంచి 50 మధ్యలోనే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ 50 నుంచి 60 మార్కుల మధ్యలో 43 మంది అయితే ఉన్నారు. సో మీకు ఇక్కడ సేఫ్ మార్క్స్ వచ్చేసి మినిమం ఇక్కడ మీరు 55 స్కోర్తోనైతే ఇక్కడ ఉండాలి మీరు జోన్ 1 వాళ్ళు. జోన్ 1లో మనకి 247 పోస్టులే ఉన్నాయి. మీకు టోటల్ 100 మార్క్స్లో 80 మార్క్స్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ మార్క్స్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసి మీకు సర్వీస్ వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్కి అయితే మీకు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది సర్వీస్ వెయిటేజ్ వాళ్ళు ఉన్నట్లయితే మీకు కట్ ఆఫ్ అనేది 60కి కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ వెయిటేజ్ అనేది ఇక్కడ 20కి 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. ఇక్కడ పోస్టులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి, 247. అంటే ఇక్కడ ఒకసారి మీరు అయితే ఆలోచించుకోండి. అలాగే స్పోర్ట్స్ కోటా, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో 50 నుంచి 55 మధ్యలోనే అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి అయితే చూసుకోండి మీరు. ఇన్ కేస్ మీరు ఈ కేటగిరీలో ఉన్న పర్సన్స్ మీ జోన్ 1లో కనుక లేనట్లయితే కట్ ఆఫ్ అనేది మీకు 45 వరకు అయితే ఉండవచ్చు. ఇక్కడ ఓటింగ్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. ఇప్పుడు జోన్ 2 పోలింగ్ అయితే ఒకసారి చూద్దాం. జోన్ 2 జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే జోన్ 2లోకి అయితే వస్తారు. అయితే ఇప్పుడు జోన్ 2 వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కేటగిరీస్ వైజ్ అలాగే డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓపెన్ కేటగిరీలో టోటల్ 17 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 5, బీసీఏలో 4 పోస్టులు, బీసీబీకి 6, బీసీసీలో 1 పోస్టు, బీసీడీకి 5 పోస్టులు ఉన్నాయి, బీసీఈ 1 పోస్టు, ఎస్సీకి 8, ఎస్టీకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ స్పోర్ట్స్ కేటగిరీ, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో స్పోర్ట్స్లో 1 పోస్ట్ ఉంది. అలాగే ఆర్థోకి 31 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అడిషనల్ 272 పోస్టుల్లో జోన్ 2లో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి.
ఇక్కడ స్టేట్ వైడ్ చూసుకుంటే మనకు ఈ స్టేట్ వైడ్ పోస్టులు అనేది టోటల్ 80 పోస్టులు. ఇవి ఆల్ జోన్స్‌కి అయితే ఇక్కడ అప్లికబుల్ అయితే అవుతాయి. అలాగే ఇప్పుడు ఒకసారి మనం పోలింగ్ రిజల్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ 70-80 మార్కుల మధ్యలో పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 11% అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ పర్సన్స్ వచ్చేసి 21 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే 60-70 మార్క్స్ మధ్యలో 9% అయితే ఇక్కడ ఓటింగ్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ 17 మంది అయితే ఉన్నారు. అలాగే 15-60 మధ్యలో 22%తో ఇక్కడ 42 మంది అయితే ఉన్నారు ఇక్కడ. అలాగే 40-50 మార్కుల మధ్యలో ఇక్కడ పర్సెంటేజ్ 58%తో టోటల్ ఇక్కడ 112 మంది అయితే ఇక్కడ ఉండడం జరిగింది. టోటల్ ఓట్స్ వచ్చేసి దీంట్లో జోన్ 2లో 194 మంది అయితే మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 40-50 మార్కుల మధ్యలోనే ఇక్కడ ఎక్కువ మంది అయితే ఉన్నారు. దాని తర్వాత 50-60 42 మంది అయితే ఉన్నారు. బట్ ఇక్కడ జోన్ 2లో టోటల్ 86 పోస్టులే ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ జోన్ 1 నుంచి జోన్ 7 వరకు అన్ని జోన్లలో చూసుకుంటే జోన్ 2లోనే అతి తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మనం వేరే జోన్లతో కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ లిస్ట్ అయితే ఒకసారి ఇస్తున్నాను, ఒకసారి చూడండి. జోన్ 2లో 86 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ 60 మార్కుల పైన అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. జోన్ 2 వాళ్ళకి 60 మార్కుల పైన ఉన్న వాళ్ళు సేఫ్ మార్క్స్ అని చెప్పవచ్చు మనం. ఇక్కడ జోన్ 2లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ కోటాలో మార్కులు 50-60 మధ్యలో వచ్చినా కానీ జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ జోన్ 3 ఒకసారి చూద్దాం. ఇప్పుడు జోన్ 3లో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే జోన్ 3లోకి వస్తారు. అయితే దీంట్లో టోటల్ 171 మంది ఓటింగ్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం జోన్ 3 వేకెన్సీస్ లిస్ట్ ఇది. ఇక్కడ కేటగిరీ వైజ్ అలాగే డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఓపెన్ కేటగిరీలో 67 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 23, బీసీఏకి 17, బీసీబీ 19, బీసీసీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, బీసీడీ 16, బీసీఈ 11, ఎస్సీకి 33, ఎస్టీకి 22. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ కోటాలో స్పోర్ట్స్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఆర్థో హ్యాండిక్యాప్డ్కి టోటల్ 33 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి జోన్ 3 వేకెన్సీస్ లిస్టు. అలాగే అడిషనల్గా మనకి 272 వేకెన్సీస్లో జోన్ 3కి ఏ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ కూడా లేదు. ఇక్కడ మనం పోలింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే టోటల్ 171 మంది ఓటింగ్ వేయడం జరిగింది. అయితే దీంట్లో 40-50 మధ్యలో ఉన్న చాలా మంది అయితే ఉన్నారు. 171 మందిలో 97 మంది 40-50 మార్కుల మధ్యలోనే ఉన్నారు. దాని తర్వాత మనకు 50-60 మధ్యలో 42 మంది అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ జోన్ 3లో టోటల్ 246 పోస్టులు అయితే ఉన్నాయి. 50-60 మధ్యలో 42 మంది అయితే ఉన్నారు. అలాగే 60-70 మధ్యలో కూడా ఇక్కడ 17 మంది అయితే ఉన్నారు. ఇక్కడ 70-80లో కూడా 13 మంది అయితే ఉన్నారు. సేఫ్ జోన్లో వచ్చేసి ఇక్కడ 60కి పైన ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ సేఫ్ జోన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. నెక్స్ట్ జోన్ 4 అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు జోన్ 4లో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. అయితే దీంట్లో జోన్ 4లో వేకెన్సీస్ లిస్ట్ చూస్తే ఇక్కడ కేటగిరీ అలాగే డిపార్ట్మెంట్ వైజ్ అయితే నేను ఇక్కడ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఓపెన్ కేటగిరీలో 103 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 34, బీసీఏలో 25, బీసీబీలో 34, బీసీసీలో 3 పోస్టులు, బీసీడీలో 23, బీసీఈలో 13 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్సీలో 54, ఎస్టీకి 34 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జోన్ 4లో స్పోర్ట్స్ అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ దీంట్లో ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో స్పోర్ట్స్లో 4 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్లో 17, టీవీవీపీలో 3 స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఓహెచ్లో 5, ఆయుష్లో ఓహెచ్లో 1 పోస్ట్ ఉంది. ఇక్కడ ఐపీఎంలో అయితే స్పోర్ట్స్ కోటాలో ఓహెచ్లో రెండింటిలో కూడా లేవు. నెక్స్ట్ ఇక్కడ జోన్ 4లో చూసుకుంటే మనకి టోటల్ 353 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ 2050 పోస్టుల తర్వాత అడిషనల్గా 272 పోస్టులు అయితే యాడ్ చేశారు. ఈ 272లో జోన్ 4లో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీలో 1 పోస్ట్ ఉంది. టోటల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓటింగ్ పోల్ చూసుకుంటే
మనకు టోటల్ 750 మంది అయితే ఇక్కడ దీంట్లో పాల్గొనడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ మంది 40-50 మార్కులు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అయితే ఉన్నారు. 750 మందిలో 487 మంది ఈ మార్క్స్‌లోనే ఉన్నారు. ఈ 40-50 మధ్యలోనే ఉన్నారు. దాని తర్వాత 50-60 మార్కుల మధ్యలో 142 మంది అయితే ఉన్నారు. ఇక్కడ జోన్ 4లో అయితే కాంపిటీషన్ చాలా హెవీగా అయితే ఉంది. దాని తర్వాత 60-70 మధ్యలో కూడా 67 మంది ఉన్నారు. అలాగే 70-80 మధ్యలో కూడా 52 మంది అయితే ఉన్నారు. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 3తో కంపేర్ చేసుకుంటే జోన్ 4లో అయితే కొన్ని పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఇక్కడ కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ 60 మార్కుల పైన అయితే ఇక్కడ ఉండాలి. 60 మార్కుల పైన మీరు ఉన్నట్లయితే ఇక్కడ సేఫ్ జోన్లో అయితే ఉన్నట్లు. ఇక్కడ జోన్ 4లో ఎస్సీ కేటగిరీలో 54 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గవచ్చు. 55 నుండి కూడా ఉండవచ్చు. 55-60 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ జోన్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జోన్ 5 అయితే ఒకసారి చూద్దాం. జోన్ 5 సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే జోన్ 5లోకి వస్తారు. ఇప్పుడు వేకెన్సీ అయితే ఒకసారి చూద్దాం. జోన్ 5లో టోటల్ 183 పోస్టులు అయితే ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 154, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 27, ఆయుష్లో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్ 183 పోస్టులు అయితే జోన్ 5లో ఉన్నాయి. అయితే దీంట్లో 272 అడిషనల్ పోస్టుల్లో జోన్ 5 ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఈ 272 పోస్టులలో. ఇక్కడ జోన్ 5 వేకెన్సీస్ లిస్ట్ చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ కేటగిరీ వైజ్ చూద్దాం. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 57 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 17, బీసీఏలో 13, బీసీబీలో 18, బీసీసీలో 3 పోస్టులు ఉన్నాయి. బీసీడీకి 11, బీసీఈలో 8, ఎస్సీకి 26, ఎస్టీలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవి మనకు జోన్ 5లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్. ఇప్పుడు ఒకసారి పోలింగ్ రిజల్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీంట్లో టోటల్ ఓట్స్ వచ్చేసి 499 మంది అయితే మనకు ఓటింగ్ వేయడం జరిగింది. దీంట్లో 40-50 మార్కుల మధ్య 61% అంటే ఇక్కడ టోటల్ 304 మంది అయితే ఇక్కడ 304 మెంబర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఈ 40-50 మార్క్స్ మధ్యలో. దాని తర్వాత 50-60లో 114 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ 60-70 మధ్యలో 44 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత 70-80 మధ్యలో 29 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ జోన్ 5లో టోటల్ 183 పోస్టులు మాత్రమే ఉన్నాయి. బట్ ఇక్కడ 50-60 మధ్యలో 114 మంది అయితే ఇక్కడ ఉన్నారు. 60-70లో కూడా 44 మంది అయితే ఉన్నారు. అలాగే 70-80లో కూడా 29 మంది అయితే ఉన్నారు. ఇక్కడ కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మినిమం ఇక్కడ 60 మార్క్స్ అయితే ఉండాలి. 60+ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పవచ్చు జోన్ 5లో. నెక్స్ట్ జోన్ 6 ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా జోన్ 6లోకి అయితే వస్తాయి. ఇప్పుడు జోన్ 6 వేకెన్సీస్ లిస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు కేటగిరీ వైజ్ అలాగే డిపార్ట్మెంట్ వైజ్. ఓపెన్ కేటగిరీలో ఇక్కడ 221 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 71, బీసీఏలో 52, బీసీబీలో 70, బీసీసీలో ఇక్కడ 7 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీడీలో 53, బీసీఈలో 30, ఎస్సీలో 110, ఎస్టీలో 74 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ 14 అయితే ఉన్నాయి. ఇక్కడ అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్లో 45 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఓటింగ్ పోల్ చూసుకుంటే టోటల్ ఓట్స్ ఇక్కడ 289 మెంబర్స్ అయితే ఇక్కడ ఓటు వేశారు. 289లో 173 మంది అయితే ఈ 40-50 మధ్యలోనే ఉన్నారు. అలాగే 50-60 మార్కుల మధ్యలో టోటల్ 69 మంది అయితే ఉన్నారు ఇక్కడ. అలాగే 60-70లో 28 మంది అయితే ఉన్నారు. అలాగే 70-80 మార్కుల మధ్యలో 20 మంది అయితే ఉన్నారు. ఇక్కడ అన్ని జోన్లలో జోన్ 6లోనే ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. 747 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ అడిషనల్గా 272 యాడ్ చేసిన పోస్టుల్లో ఇక్కడ జోన్ 6లోనే ఎక్కువగా ఉన్నాయి. 258 పోస్టులు జోన్ 6లోనే ఉన్నాయి. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. 6th జోన్లో పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గవచ్చు. అంటే ఇక్కడ మినిమం 45 ఎబోవ్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉండవచ్చు అని చెప్పవచ్చు.
బట్ ఇక్కడ సర్వీస్ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే మాత్రం కొంచెం కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడు లాస్ట్ జోన్ 7 అయితే ఒకసారి చూద్దాం. జోన్ 7లో మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నగర్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్స్ అయితే జోన్ 7లో అయితే వస్తాయి. జోన్ 7లో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 114 ఉన్నాయి. ఇక్కడ జోన్ 2 తర్వాత అతి తక్కువ పోస్టులు అయితే జోన్ 7లోనే ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 112, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 2 పోస్టులే ఉన్నాయి. టోటల్ ఇక్కడ 114 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్ అలాగే డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఓపెన్ కేటగిరీలో 34 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 11, బీసీఏలో 8, బీసీబీలో 10, బీసీసీలో 2, బీసీడీలో 8 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఈలో 5, ఎస్సీలో 17 ఉన్నాయి, ఎస్టీకి 11 ఉన్నాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థో హ్యాండిక్యాప్డ్లో ఇక్కడ 6 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు అడిషనల్గా యాడ్ చేసిన 272 పోస్టుల్లో జోన్ 7కి టోటల్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓట్స్ వచ్చేసి 307 మెంబర్స్ అయితే ఇక్కడ ఓటు వేయడం జరిగింది. అయితే దీంట్లో 40 నుంచి 50 మార్కుల మధ్యలోనే ఎక్కువ మంది అయితే ఉన్నారు. 196 మంది అయితే వీళ్ళే ఉన్నారు. తర్వాత 50 నుంచి 60 మార్కుల మధ్యలో 64 మంది అయితే ఉన్నారు. తర్వాత 60 నుంచి 70 మార్కుల మధ్యలో 30 మంది ఉన్నారు. తర్వాత 70 నుంచి 80 మార్కుల మధ్యలో 18 మంది అయితే ఉన్నారు. బట్ ఇక్కడ టోటల్ పోస్టులు 117 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ సేఫ్ మార్క్స్ చూసుకుంటే 60+ మార్క్స్ అయితే మీకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 60 నుంచి 70 మధ్యలో కూడా 30 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.